నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వృద్ధ దంపతులపై వాలంటరీ కత్తిదాడి. కొవ్వూరు మండలం వెగూరు కండ్రికలో ఘటన. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన. కావలి టీడీపీ ఇన్ఛార్జిని ప్రకటించిన అధిష్టానం. కావ్య కృష్ణారెడ్డిని ప్రకటించడంతో సంబరాలలో కావలి. కావలిలో టీడీపీ గెలుపు తథ్యమంటున్న రాజకీయ విశ్లేషకులు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చిన సిబిఐ. ముత్తుకూరు మండలంలో వైసీపీ నేతల సంబరాలు. కడిగిన ముత్యం మంత్రి కాకాని అంచు వ్యాఖ్యలు. జనసేనలో చేరిన కంటేపల్లి వైసీపీ నేతలు. కండువా కప్పి స్వాగతించిన సమన్వయకర్త బొబ్బేపల్లి. మంత్రి కాకాని పతనం ప్రారంభమంటూ వ్యాఖ్యలు. ప్రజల చెంతకే పాలనను చేరువ చేస్తూ ప్రజా సమస్యలన్నింటికీ సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అట్టహాస్యంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో తమ సమస్యలను విన్నవించుకుని పరిష్కారం కోరుకుంటూ విచ్చేసిన అర్జీదారుల వద్ద నుండి కలెక్టర్ ఎం హరినారాయణ్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్ఓ లవన్న, అసిస్టెంట్ కలెక్టర్ సంజనా సింహలు అర్జీలను స్వీకరించి అర్జీదారులతో సన్నిహితంగా మెలుగుతూ ఎంతో ఓపికతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ నందు అర్జీదారుల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని అధికారులు స్వీకరించిన వినతి పత్రాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీపై ఆ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో భూములకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని సర్వే అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు ప్రజా సమస్యలకు సంబంధించి అర్జీల మేరకు ఆయా శాఖల అధికారులు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని అత్యంత త్వరగా పరిష్కరించాలన్నారు. నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తాను మంత్రిగా కృషి చేస్తే నెల్లూరు నగరాన్ని అధ్వాన స్థితికి చేర్చేందుకు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా అనిల్ కృషి చేశారని మాజీ మంత్రి టీడీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ విమర్శించారు. నెల్లూరు నగరంలో 16వ డివిజన్ సాయిబాబా గుడి, చిల్డ్రన్ పార్క్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఆయన 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులకు అండగా నిలవాలని ఓటర్లను అభ్యర్థించారు. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ ప్రాంతంలో పర్యటించిన మాజీ మంత్రి నారాయణ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలపై అవగాహన చేసుకోవడం జరిగిందన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరు నగరంలో 90% అభివృద్ధి జరిగిందని, ఎలక్షన్ కోడ్ రావడంతో మిగిలిన 10% ఆగిపోయిందని గుర్తు చేశారు. అది కూడా పూర్తయి ఉంటే నెల్లూరు నగరం స్మార్ట్ సిటీగా మారిపోయేదన్నారు. స్మార్ట్ సిటీగా నెల్లూరు మారాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఉండాలన్నారు. తాను అధికారంలోకి రాగానే ఫస్ట్ అండర్ డ్రైనేజీని పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు సిటీగా మారుస్తారని ఆయన హామీ ఇస్తూ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, రాగానే ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు 2014 నుంచి 19 దాకా వ్యాపారస్తులు ఎంతో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేవాడు. అది చెప్తున్నారు సార్, ఎంతో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేవాళ్ళం. ఎవ్వరు వచ్చి మమ్మల్ని బెదిరించడం అదిరించడం ఉండేది కాదు. ఇప్పుడు ఏ పని చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, నాయకుల పర్మిషన్. ఇప్పుడు కూడా నాయకులు ఉండేది పాలసీ డెసిషన్స్ చేయడానికి. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, లేదా మున్సిపల్ కార్పొరేషన్లో కానీ నాయకులు ఎలక్టెడ్ నాయకులు, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు పాలసీలు చేయాలి. వాటిని ఎగ్జిక్యూషన్ అధికారులు చేయాలి. అధికారులు సక్రమంగా చేస్తున్నారో లేదో చూసుకునే బాధ్యత మళ్ళీ నాయకులది. అంతేకాని అసలు అదిరిచ్చి బెదిరించి ఎక్కడికక్కడ వ్యాపారస్తుల్ని పీల్చుకుని అది కరెక్ట్ కాదు. ఈరోజు ఎక్కడికి పోయినా, ఏ షాపుకి పోయినా వాళ్ళు అదే చెప్తున్నారు. సరే, పేదలు నిరుపేదలు చూస్తే ఒక ఛాన్స్ అని ఓటు తీసుకున్నారు సార్. ఆ తర్వాత అడ్రస్ లేరు. నేను 48 డివిజన్లు చేశాను. 48 డివిజన్లో అందరూ ఒకటే అంటారు, అంటే ఓటు వేయించుకున్నారు, అడ్రస్ లేరు. రేపు మీరు కూడా అంతేనా అడుగుతున్నారు. అంటే వాళ్ళు చేసే తప్పు మా మీద ఇప్పుడు అడుగుతున్నారు. ఇలా ఈరోజు పరిపాలన ఉంది రాష్ట్రంలో. అదేవిధంగా
ఈరోజు ఇటువంటి ఏరియాస్ తీసుకుంటే ఇప్పుడు 16వ డివిజన్ కానీ ఇలా తిరుగుతున్నాను. ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇండివిజువల్ హౌస్ ఉన్నాయి. వీళ్ళందరి యొక్క సమస్యలు డిఫరెంట్. ఒక్కొక్కరి సమస్యలు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకొని సాల్వ్ చేయడానికే నేను ఈ విధంగా అటు షాప్స్ తిరిగాను, స్లమ్ ఏరియాస్ తిరిగాను. ఇప్పుడు అవి కాకుండా మిగతా ఏరియాలు కూడా కవర్ చేస్తున్నా. వాళ్ళు చెప్పే సమస్యలన్నీ అవగాహన చేసుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, 2014లో నేను ఎక్కడ ఓటు అడగల. తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్కి తీసుకున్నారు. అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా బాధ్యతగా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేయాలని, ఒక స్మార్ట్ సిటీకి కావాల్సిన పారామీటర్స్ అన్నింటినీ నెల్లూరులో ఇంప్లిమెంట్ చేశా. 90% కంప్లీట్ చేశా. ఇంకొక 10% మిగిలిపోయింది. ఆ 10% వచ్చిన నాయకులు వదిలేశారు. వచ్చిన నాయకులు ఆ 10%గా చేస్తుంటే స్మార్ట్ సిటీ అది. స్మార్ట్ సిటీ అంటే ఒకటే, ప్రజలకి స్వచ్ఛమైన నీరు ఉండాలి, వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునేట్టుగా ఉండాలి, అక్కడ ఆర్థికంగా డెవలప్ అయ్యేటట్టుగా స్మాల్ స్కేల్ కానీ మీడియం కానీ ఇండస్ట్రీస్ రావాలి, చక్కటి రోడ్లు ఉండాలి, ఎంట్రీ రోడ్లు. అంటే దుమ్ము లేని రోడ్లు ఉండాలంటే ఎంట్రీ రోడ్లు ఉండాలి, అదొకటే మార్గం. దోమలు లేని సొసైటీ, దోమలు లేని సిటీ ఉండాలంటే అండర్గ్రౌండ్ ఒకటే, ఇంక వేరే మార్గం ఏం లేదు. మీరు ఎన్ని చేసినా దానికి ఏం చేసినా దోమలు పోవు. అండర్గ్రౌండ్ వేసేసి ప్రతి ఇంట్లో బాత్రూంలో, టాయిలెట్లో, కిచెన్లో వాటర్ అంతా భూమి లోపల బయటకు ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ చేసి బయటకు వదిలితే దోమలు అనేవి ఉండవు. డెవలప్డ్ కంట్రీస్లో అంతా దోమలు ఉండవంటే కారణం ఏంటంటే అండర్గ్రౌండ్ సివరేజ్. ఇలా యాక్చువల్గా ఒక స్మార్ట్ సిటీకి కావాల్సిన లక్షణాలన్నింటినీ నెల్లూరుకి ఇంప్లిమెంట్ చేసాం. 90% అని 10% ఉన్నాయి. 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుంది అత్యధిక మెజార్టీతో. నెల్లూరు సిటీని ఏదైతే ఒక స్మార్ట్ సిటీగా చేయాలనుకున్నానో ఖచ్చితంగా చేస్తానని అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నిన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, కొత్త పిచ్చాడు పొద్దురగాడంట. అంటే నిన్న ఒక ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చాడు. ఇన్ఛార్జ్ ఇచ్చి రోడ్లన్నీ నీళ్ళు వేసాడు. మొత్తం ఫ్లైఓవర్ అంతా ముఖ్యమంత్రి కట్టాడు. సర్వేపల్లి కాలం అంతా నీళ్ళు కట్టాడని. సర్వేపల్లి కాలం 50% కట్టాల. అది పూర్తిగా దెబ్బ మన వర్షాల్లో ఆ సంఘం ఆరో వార్డు లాస్ట్ గుడ్ హౌస్ సంఘంలో 6 ఇళ్ళు పడిపోయినాయి. అంటే పునాదులతో వేసిన దెబ్బ మీరు ఎవరైనా చూడవచ్చు. అవన్నీ పూర్తి కాల. అవన్నీ పూర్తి కాకుండా దానికి బాధ్యత కూడా వహించాల్సింది అనిలే. ఈరోజు దోమలు ఎక్కడ పెట్టినా దోమలు విపరీతంగా ఉన్నాయి. దానికి ఎవరు బాధ్యత వహించాలో? వైసీపీ ప్రభుత్వం. నారాయణ గారు ఆ రోజు మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చాడు. అదే పూర్తి చేస్తుంటే ఈరోజు ఒక్క దోమ నెల్లూరులో ఉండేది కాదు. కానీ ఈరోజు ఎక్కడ పెట్టినా దోమలు విపరీతంగా ఉన్నాయి. ఒక్కోటి ఇంతలా ఉన్నాయి. రక్తం తాగి అది ఎవరు రక్తం తాగుతున్నాయి మళ్ళీ తాగి వచ్చి మమ్మల్ని కొడుతున్నాయి. గందరగోళమైన పరిస్థితి ఉంది. ఇవన్నీ పోవాలన్నా, అభివృద్ధి జరగాలన్నా నారాయణ గారు రావాలి. మరి ఇంకో జోక్ వేశారు నిన్న వాళ్ళ ప్రెస్ మీట్లో, అందరూ నవ్వొస్తుంది. రోడ్లు నీళ్ళు వేసాడంట. రోడ్లు నారాయణ గారు వేశారని ప్రతి ఇంటిలో ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అది అందరికీ తెలుసు. కొత్తగా వేసే రోడ్డు అయితే ఒకటేరా మిగులుతాయి, ఒకటేరా వేసి ఉండొచ్చు, నేను కాదంటాంలా. రోడ్లన్నీ మేమే వేసామని చెప్పడం, మొత్తం కాలువలన్నీ మేమేం కట్టామని చెప్పడం, ఒకవేళ బహుశా 4 పూర్తి కాలువలు కట్టి ఉండొచ్చు, నేను కాదంటాంలా. సర్వేపల్లి కాలం పూర్తే కాల, దానివల్ల ఇల్లు పడిపోయినాయి. దాన్ని బాధ్యత వహించమనండి, మేము కాదంటాంలా. మరి ఎక్కడికో ఒక ఆయన మారిపోయాడు. అసలు మా సార్కి మేము ఫస్ట్ 50,000 మెజార్టీ అన్నాం. 50,000 దాటాలని చెప్పి నేను చెప్పా. నిన్న మా ఫ్రెండ్స్ అంటున్నారు, నిన్నెవరో స్వామి 50,000 అన్నావు, ఇంకా దాటాలన్నావు, 1,00,000 పోయేటట్టు ఉందని. ఇప్పుడు మా సార్ గెలుపు నాంచడమే. ఎలక్షన్ జరగటం, ఓట్లు వేయటం, లెక్క పెట్టడం అంతవరకే. కానీ ఆయన గెలుపు ఎప్పుడో మొత్తం నిర్ధారణ అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైన్యంగా నియమితులైన వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుండి కొందరు వాలంటీర్లు పాల్పడుతున్న దుశ్చర్యలు, కిరాతకత్వాలతో వరుస ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట వాలంటీర్ల ఆగడాలకు బలైనట్లుగా వార్తలు తరచూ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తన సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాలంటీర్ ఓ వృద్ధ దంపతులపై అనుమానంతో కత్తితో దాడికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం వేగూరు కండ్రిక గ్రామంలో తాజాగా వెలుగు చూసి ఆ ప్రాంత వాసులను భయభ్రాంతులకు గురిచేసింది. తన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్న వాలంటీర్
కుడుముల హరీష్ కొవ్వూరు మండలం వేగూరు కండ్రిగా గ్రామంలోని వృద్ధ దంపతులైన కట్టా రమణమ్మ, కట్టా వెంకటరమణయ్య అనే వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి సమయంలో మధ్యలో వృద్ధులతో వాగ్వాదానికి దిగిన వాలంటరీ కుడుముల హరీష్ ఆగ్రహానికి గురై తన వెంట తెచ్చుకున్న గదితో వృద్ధ దంపతులపై దాడికి యత్నించగా స్వల్ప గాయాలైన వృద్ధ దంపతులు ఆందోళన చెంది ఇంట్లోకి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నామని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం కొవ్వూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇప్పటి వరకు పట్టించుకోలేదని వాపోతున్నారు. హరీష్ మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని గందరగోళం చేసాడు. నన్ను కొట్టాడు, మా ఆయన కొట్టాడు. హాస్పిటల్ పోయాడు. ఆయన హార్ట్ అటాక్. ఆయన తోచేస్తే కింద పడిపోయాడు. నన్ను తోచేస్తే రాయి మీద పడిపోయాడు. ఆ కత్తి తీసుకొని చల్లగుతున్నాడు. వాడిని మేము ఇంట్లో పెట్టుకున్నాం. మా ఇంటికి వచ్చి వేగూరు కండ్రిగా కట్టా వెంకటరమణ అనేటువంటి మా అత్తగారు ఈమె. సో నిన్నటి ఈవినింగ్ పిల్లలు ఏదో మొబైల్ ఏదో లాస్ అయిందని చెప్పి ఇంటికి వచ్చి అడిగి వెళ్ళారంట. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వార్డు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సో అతను ఇంట్లోకి నైట్ టైం 9:30 ఆ ప్రాంతంలో ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి వీళ్ళ మీద కత్తితో దాడి చేయడం అనేది జరిగింది. దీని గురించి అసలు వాలంటరీ వ్యవస్థే అత్యంత దారుణంగా ఉందని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎంత దారుణం అని అంటే 50 ఏళ్లకు ఇల్లే సీఎం కింద బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళు చేసిందే రూలు, వీళ్ళు చేసిందే విధంగా ఉండాలా. సో న్యాయం చట్టం అనేది ఏమీ లేదు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక విధ్వంస పాలనను దహించేందుకు తాను సమిధనై రామరాజ్య పాలన స్థాపనకు అలుపెరగ కృషి చేశానని కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డిని కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశాలను జారీ చేయడంతో కావలి నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు, కావ్య అభిమానులు పెద్ద ఎత్తున కావ్య కృష్ణారెడ్డి నివాసం వద్దకు చేరుకుని భారీగా బాణాసంచా కాల్చుతూ అంబరాన్నంటే సంబరాలు నిర్వహించారు. అభిమానుల సంబరాలతో పాలు పంచుకున్న కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కావ్య కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తాను కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడులు విశేష కృషి ఉందని పేర్కొంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కావలిలోని ప్రతి నాయకుడిని, కార్యకర్తని కలుపుకుని సమిష్టిగా శ్రమించి కావలిలోనూ సాగుతున్న దుర్మార్గ పాలనకు చరమగీతం పాడతామని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నాకు ఒక బాధ్యతని అప్పచెప్పింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో పాలన అంతమొందించేందుకు నేను కూడా ఒక సమిధనై ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేదానికి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైన, దుర్మార్గమైన, దుష్టమైనటువంటి పాలన అంతమొందించేదానికి ఈ రోజున కావలలో ఉండే కార్యకర్తలు అందరితో కూడా నేను కూడా కలిసి నడిచేదానికి ఈ రోజున నాకు పార్టీ అధిష్టానం కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ రోజున నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పదవిని నేను అలంకరించే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఒకరు శ్రీ మాలేపాటి సుబ్బానాయుడు గారు, రెండు బేదా రవిచంద్ర గారు. వాళ్ళిద్దరు సూచనల మేరకు, వారి ఆలోచనల మేరకు, వారు చూపినటువంటి మార్గంలో నేను ఈరోజు ముందుకు రావటం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను, సీనియర్ నాయకులను అందరినీ కూడా కలుపుకొని సమిష్టి మీద ఒక తాటిపైన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే దాంట్లో అందరినీ కలుపుకొని ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య కావలిలో ఉన్నటువంటి దుష్ట పరిపాలన అంతమొందించాలి. ఇక్కడ తిష్ట వేసుకున్న అవినీతి పరులను మనం అంతమొందించాలి. మన కావలి కనకపట్నం లాంటి కావలను ఈరోజు కరప్షన్ పట్టణంగా, ఈరోజు అహింసలో ఉన్నటువంటి కావలను ఈరోజు హింసా పట్టణంగా, శాంతి భద్రతలు లోపించిన పట్టణంగా, కావలి అంటే రాష్ట్రంలో అమ్మో అక్కడ నివసించగలరా ప్రజలు అనేటువంటి భయభ్రాంతుల్లో ఉన్నటువంటి ఈ కావలి పట్టణాన్ని మనం చేజిక్కించుకునే దాంట్లో, మనం కాపాడుకునే దాంట్లో మనందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా రావాలి. మనందరం కూడా కావలి నుంచి అత్యధికమైనటువంటి మెజార్టీతో
పార్టీ అధిష్టానం సూచించిన విధంగా మనం ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిని గెలిపించుకున్న నాడు మన అందరం కూడా విజయం సాధించినట్టే. దీనికి అందరూ కూడా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, పార్టీలో ఉన్న వివిధ పదవుల్లో ఉన్నట్టు అందరూ కూడా మన రవిచంద్ర గారు, మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వంలో ఈరోజు నేను ఇన్ఛార్జ్ అయినప్పటికీ పెద్దలు వాళ్ళందరూ సూచనల మేరకు నేను నడుచుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ధన వ్యామోహం అన్నదే లేక పేద నిరుపేద ప్రజలందరినీ అత్యున్నత స్థాయికి చేర్చాలన్నదే తన ప్రధాన ఎజెండాగా సాగే జనసేనాని పవన్ కళ్యాణ్ పై పాలన చేతకాని ప్రభుత్వ అధినేత, ఆ అధినేత సారథ్యంలో నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఇకనైనా మానకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని జనసేన నేత, ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యాఖ్యానించారు. ఇటీవలే కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ బలోపేతానికై విశేష కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజాక్షేత్రంలోకి దూసుకువెళ్తున్నారు. జనసేనను ప్రజల్లోకి తీసుకువెళ్తూ జనసేన, టీడీపీల సంయుక్త ప్రభుత్వ స్థాపనకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోని జన సైనికులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ప్రజలలో మమేకమవడం మాని పరదాల చాటును తిరుగుంటే ప్రజాక్షేత్రంలో ఓటమి పాలన పవన్ కళ్యాణ్ నిజమైన ప్రజా అభ్యున్నతికై అలుపెరగని పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికలను అందరం సమిష్టిగా అధిష్టానం ఆదేశానుసారం బూత్, పంచాయతీ స్థాయిలలో పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లి జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం స్థాపించేందుకు అందరం కృషి చేసి విజయ తీరాలను తాకాలని ఆకాంక్షిస్తూ యువత పవన్ అభిమానుల సత్తా ఏంటో చూపిస్తాం. పవన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఎవరు ఆపుతారో ఆపండి, చూస్తాం. ఈసారి పవన్ అసెంబ్లీకి వెళ్లడం పక్కా అంటూ భావోద్వేగ వ్యాఖ్యలను చేశారు ఆయన. కళ్యాణ్ గారు ఏదో ఊరినే వచ్చేసి ఏదో చేసేద్దామని రాలా, ఏదో ఆయన డబ్బులు తక్కువ ఉండో లేదంటే ఏదో ప్యాకేజ్ అంటే ఆయన డబ్బులా ప్యాకేజ్ అండి, ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, బాగానే పెట్టుకుంటున్నారు. సో ఒక చిన్న మాట చెప్తాను, ప్యాకేజ్ అంటున్నారు. ప్యాకేజ్ దానికి అర్థం మీకు తెలుసా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం లేకుండా అందరినీ బాగు చేయాలి, అందరి బతుకులు బాగుండాలి, రైతులు బాగుండాలి, పని వాళ్ళు బాగుండాలి, రిక్షాలు బాగుండాలి, ఆటో వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి ఆయన సినిమాన్ని వదిలేసి దాన్ని ఒక ప్యాకేజ్ లాగా గుండెల్లో పెట్టుకొని మీ గురించి వచ్చారు. అది ప్యాకేజ్. లాస్ట్ టైం ఎవరో ఆయన్ని టచ్ చేయలేక ఆయన ఒక బొమ్మని పెట్టుకొని ఏదో బాక్సింగ్ ఆడుతున్నారు. ఏదో బాక్సింగ్ ఆడుతా చేసి సార్ ఆయన సహనం, ఆయన ఒక్కసారి ఇలా చూస్తే వాళ్ళు ఉంటారా? మనం ఊరుకుంటామా? కళ్యాణం అలా చేస్తే కళ్యాణం చెప్తే తాట తీస్తామని చెప్పి తీసేస్తాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనబడి అంటారు, చిన్న డైలాగే, పవన్ కళ్యాణ్ వ్యక్తి కనబడిన శక్తి అని. ఆయన నిజంగానే శక్తి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే గగనం. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి దగ్గర ఈజీ ఆయన కలవటం. ఓకే, మీ అందరూ పోయి కలుస్తాం. ఎవరినైతే కలవడానికి ఈజీయో సీఎం అంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి కలిసి మాట్లాడదే. అలాంటిది ఆయన దగ్గర పోవడానికి మాత్రం గగనం. 5 సంవత్సరాలు కూడా ఎవరు పోలే ఆయన దగ్గర. కానీ కలవని ఒక పెద్ద ప్లేస్ ఉన్న కళ్యాణ్ బాబు ప్రతి ఒక్కరితో కలిసి వస్తున్నారు. ఇప్పుడు జనాలకి ఎవరు దగ్గర ఉన్నారు, ఎవరు దూరంగా ఉన్నారు? కళ్యాణ్ బాబు దగ్గర ఉన్నారు. యూత్ అనుకుంటే ఏమైనా చేస్తుంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ నుంచి పోవడానికి మీకు దమ్ము ఉంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారో, రెగ్గింగ్లు చేస్తారా, బూత్ దగ్గర లెగ్గింగ్ పెడతారా, ఎవరు పెడతారా, మీరు పెట్టండి. కళ్యాణ్ బాబు అసెంబ్లీకి వెళ్తున్నారు, సామాజిక న్యాయం చేస్తున్నారు ఆయన. సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై దాఖలైన కేసులన్నీ రాజకీయ కుట్రపూరితమే తప్ప ఆయన ప్రమేయం ఏమాత్రం ఉండదన్న విషయం కోర్టు దొంగతనం కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ మరొక మారు తేటతెల్లమైందని ముత్తుకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. గత 2 ఏళ్ల క్రితం జరిగిన కోర్టు దొంగతనం కేసులో మంత్రి కాకానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్తూ సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ముత్తుకూరు మండలం కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చుతూ సంబరాలను నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ఎవరైనా నాయకులు తనపై ఏదైనా కేసు నమోదు అయితే అజ్ఞాతంలోకి వెళ్లడము, ముందస్తు బెయిల్ను వేసుకోవడము అన్నది సాంప్రదాయంగా సాగుతున్న
నేటి రోజులలో మంత్రి హోదాలో ఉండి కూడా తనపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని తానే హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారంటే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంతటి నిజాయితీ పరుడు అన్నది బహిర్గతం కాగా సిబిఐ ఇచ్చిన క్లీన్ చిట్ తో మరింత బలం చేకూరిందని వెల్లడించారు. మా ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి హైకోర్టు ఫైల్ దొంగతనం కేసులో సిబిఐ నిర్దోషిగా తీర్పిచ్చిన సందర్భంగా మేమంతా కలిసి మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. దీంట్లో షేక్ హయత్, కాజా రసూల్ అనే వాళ్ళని దోషులుగా తీర్పు చెప్తూ సిబిఐ ఈరోజు ఈ కేసుని ముగించింది. దీనికి విచిత్రం ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఫైళ్లు దొంగతనం చేశారని చెప్పి 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు, లోకేష్, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పదే కోర్టు దొంగ అని ఏ మీటింగ్లో పట్టినా దాన్ని చెప్తా వచ్చారు. అంతకుముందు మద్యం కేసులు అన్నారు, అది మిగిలిపోయింది. ఈరోజు ఫైల్ కేసులు అన్నారు. 403 పేజీల ఛార్జ్ షీటు 88 మంది సాక్షిని విచారించి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని ఈరోజు ఛార్జ్ షీట్ ఇవ్వడం హర్షణీయం. అది కాకుండా తన మీద తానే ఒక లీడర్ మీద ఏ కేసు వచ్చినా బెయిల్కో అజ్ఞాతంలోకి పోయే ఈ రోజుల్లో తన మీద తానే హైకోర్టులో సిబిఐ విచారణ వేయించుకొని ఈరోజు కడిగిన ముత్యముల పొలిటికల్ లెజెండ్ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బయటపడిన దానికి మేమంతా హర్షం వ్యక్తం చేస్తూ ఇటువంటి నికార్సైనటువంటి నాయకుడు మాకు ఎప్పటికీ మాకు ఎమ్మెల్యేగాను ఈ స్టేట్కి మినిస్టర్గాను ఉండాలని కోరుకుంటూ అధికార వయస్సు కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అవినీతి అరాచకాలను ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు పర్వం కొనసాగుతున్న సమయంలోనూ యువత జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున చేరడం సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని పత్రానికి ఆజ్యమని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు వ్యాఖ్యానించారు. వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామంలో జనసేనలోకి చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన వైసీపీని వీడి జనసేనలోకి వచ్చిన కూని రత్నంకు, రత్నం అనుచరులకు కండవా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. కంటేపల్లి జనసేన నేత రవి ఆధ్వర్యంలో గ్రామంలో వైసీపీకి ప్రముఖ యువ నాయకుడైన కూనిరత్నం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు వైసీపీ ప్రభుత్వంపై మంత్రి కాకానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఎంపికై నేడు మంత్రిగాను వ్యవహరిస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలోని ఖనిజ సంపదను దోచుకోవడంపై తప్ప నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి ఏనాడు యోచించింది లేదని మండిపడ్డారు. మరొకసారి కాకాని గెలిస్తే సర్వేపల్లి నియోజకవర్గం అంతా అంధకారం అవుతుందన్న యోచనకు ఇప్పటికే ప్రజలంతా వచ్చేశారని, టీడీపీ, జనసేన పార్టీలకు యువత మద్దతు అత్యధికంగా లభిస్తుండటంతో రానున్న ఎన్నికల్లో చరిత్ర సృష్టించేలా విజయడంకా మోగించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మార్పు కోసం యువత ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామ పంచాయతీలో మన రవి గారి ఆధ్వర్యంలో ఏదైతే కూని రత్నాన్న గారు ఒక బలమైన నాయకుడు ఈరోజు జనసేన పార్టీలకు రావడం, ఆయన అనుచరులందరూ కూడా జనసేన పార్టీలోకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మార్పు కోసం మీరు వేసినటువంటి అడుగు రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి మన గ్రామాలని అభివృద్ధి చేసుకుంటాం. మీరు వేసినటువంటి అడుగు చాలా విలువైనది, చాలా గొప్పది. మీరు వేసిన అడుగు కొన్ని తరాలకి మార్పును చూపించే విధంగా ఈరోజు మీరందరూ కూడా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే జనసేన కండువ కప్పుకున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటాడు. మీరు వేసినటువంటి అడుగు ఈ రాష్ట్ర అభివృద్ధి, మీరు వేసినటువంటి అడుగు యువత భవిష్యత్తు, మీరు వేసినటువంటి అడుగు ఈ సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా అడుగులు వేశారు. మీ అందరికి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా ఉంటది. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. ఎవరైనా ఏదైనా సమస్య ఉందని చెప్పి గళం విప్పితే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి అదిరించేటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో, ఇటువంటి సమయంలో మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చారంటే మీరందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, రాజధాని నిర్మాణం లేదు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లేదు, కంపెనీలు వచ్చినటువంటి పరిస్థితులు లేవు. మరి ఏం జరిగిందయ్యా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం అని చెప్పి ఒక పెద్ద బోర్డింగ్లు వేసుకున్నాడు. నువ్వు 151 మంది ఎమ్మెల్యేలను ఏదైతే ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 151 సీట్లు మీరు గెలిపించారు. కానీ ఈసారి డిపాజిట్లు కూడా లేకుండా 151 కాదు కదా, ఒక్క సీటు కూడా గెలవకుండా ఓడించడానికి మేమంతా సిద్ధం. జనసేన, తెలుగుదేశం మరి ఓడిపోనాటికి మీరు సిద్ధమా?
ప్రజాసేవే పరమార్థంగా పార్టీలకు కులమతాలకు అతీతంగా తన ట్రస్ట్ ద్వారా విశేష సేవలు అందిస్తూ ఆ ట్రస్ట్ పేరే తన ఇంటి పేరుగా మారిపోయేంతటిగా కార్యక్రమాలను చేపడుతూ ఎంతో మంది పేద ప్రజలకు ఆపద్ బాంధవుడుగా కీర్తి గడించిన దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డికి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై కావలి నియోజకవర్గం అంతా పెద్ద ఎత్తున హర్షధ్వనులు మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుండే కావలి నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులను పెద్ద ఎత్తున కావ్య కృష్ణారెడ్డి నివాసానికి చేరుకుంటూ కావ్యను అభినందనలతో ముందెచ్చుతున్నారు. కావలి పట్టణ కేంద్రానికి సమీపంలోని కావ్య కృష్ణారెడ్డి నివాసమంతా రాత్రి పగలు తేడా లేకుండా అభిమానులు కోలాహలంతో సందడి వాతావరణంలో సాగుతుంది. మొట్టమొదటి నుండి కావలి నియోజకవర్గంతో పాటు ఉదయగిరి నియోజకవర్గంలోనూ అనేక మంది నేతలతో పాటు సాధారణ ప్రజలకు కూడా అత్యంత పరిచయం ఉండడం, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పేరులతో పలకరించే సాన్నిహిత్యం కలిగి ఉన్న కావ్య కృష్ణారెడ్డికి కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టికెట్ ఇవ్వడంతో కావలి నియోజకవర్గంలో దశాబ్ద కాలం అనంతరం మరలా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతూ సమిష్టి కృషితో పనిచేసి రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసి గెలుపొంది చంద్రబాబుకు కావలి సీట్ను బహుమానంగా అందజేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిన్నటి రోజున కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు నారాయణ గారికి, పార్లమెంటరీ అధ్యక్షులు అజీజ్ గారికి, ముఖ్యంగా నారా లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదుడుగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే విధంగా నిరంతరం శ్రమిస్తున్న నా మిత్రులు సోదర సమానులైనటువంటి బేదా రవిచంద్ర గారికి, దాదాపు 2 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ఈ అరాచక పాలన జరిగే టైంలో కార్యకర్తలకు నేను అండగా ఉన్నానంటూ ధైర్యాన్ని ఇచ్చి కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారి అందరి ఆలోచనల మేరకు ఈరోజు నన్ను ఈ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలకు, ప్రజలకు, శ్రేయోభిలాషులకు, పార్టీ సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వృద్ధ దంపతులపై వాలంటరీ కత్తిదాడి. కొవ్వూరు మండలం బెగూరు కండ్రికలో ఘటన. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన. కావలి టీడీపీ ఇన్ఛార్జిని ప్రకటించిన అధిష్టానం. కావ్య కృష్ణారెడ్డిని ప్రకటించడంతో సంబరాలలో కావలిలో టీడీపీ గెలుపు తథ్యమంటున్న రాజకీయ విశ్లేషకులు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చిన సిబిఐ. ముత్తుకూరు మండలంలో వైసీపీ నేతల సంబరాలు. కడిగిన ముత్యం మంత్రి కాకాని అంచు వ్యాఖ్యలు. జనసేనలో చేరిన కంటేపల్లి వైసీపీ నేతలు. కండువా కప్పి స్వాగతించిన సమన్వయకర్త బొబ్బేపల్లి. మంత్రి కాకాని పతనం ప్రారంభమంటూ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.